కాంగ్రెస్ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ను పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టిసీమ ప్రాజెక్ట్ అవినీతిపై టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరితో ప్రకాశం బ్యారేజీ వద్ద బహిరంగ చర్చకు సై అంటే సై అని ఆరోపణలు చేసుకున్నారు ఇద్దరు నాయకులు. అయితే బ్యారేజీ దగ్గరకు వచ్చిన ఉండవల్లిని పోలీసులు అడ్డుకొని స్టేషన్కు తరలించారు. పోలవరం పట్టిసీమ ప్రాజెక్టులపై బహిరంగ చర్చకు రావాలని బుచ్చయ్య చౌదరి ఇదివరకు సవాలు విసిరారు. దానికి స్పందించి ఆయన ఇక్కడకు వచ్చారు. ఒకరోజు ముందుగానే అరుణ్ కుమార్ విజయవాడ చేరుకున్నారు. ప్రకాశం బ్యారేజీ వద్ద ఆంక్షలు అమల్లో ఉన్నాయని పేర్కొంటూ ఆయనను అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. సవాలు విసిరిన బుచ్చయ్య చౌదరి రాకపోవడం చర్చనీయాంశమైంది. రాజమహేంద్రవరం నుంచి భారీగా అనుచర గణంతో విజయవాడకు బుచ్చయ్య చౌదరి బయలుదేరుతారని అందరూ అనుకున్నారు. కానీ ఉదయం 11 గంటలకు వస్తానని చెప్పి ఆయన రాలేదు. అనుకున్న సమయానికంటే అరగంట ముందే అరుణ్ కుమార్ ప్రకాశం బ్యారేజీ వద్దకు చేరుకున్నారు. పట్టిసీమపై గత 2 ఏళ్లుగా తాను లేవనెత్తిన ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పలేదని బుచ్చయ్య చౌదరి ముందుకు రావడంతో తాను విజయవాడ వచ్చినట్టు చెప్పారు. ముందు జాగ్రత్తగా పోలీసులు ప్రకాశం బ్యారేజీ వద్ద భద్రతను పెంచారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.